మరియు కావలి నియోజకవర్గానికి సంబంధించిన పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు, యూట్యూబ్ ఛానల్స్ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. రేపటి నుంచి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ఫ్రంట్గా ఏర్పడ్డారు కాబట్టి ఇప్పుడు మేమంతా కూడా ఒక ఫ్రంట్గా ఉంటుంది. కాబట్టి ఫ్రంట్ నాయకత్వంలో, అంటే ఫ్రంట్ అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు కలిసిన ఫ్రంట్. ఈ ఫ్రంట్ నాయకత్వంలో ఇక్కడి నుంచి జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఫ్రంట్ కిందే ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, రేపటి నుంచి మా ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అయితే కావలి అందరూ కూడా కోరుకున్న కావలి ప్రశాంతమైన కావలి, కానీ ఈరోజు నాకు కావలి ప్రశాంత వాతావరణం లేనటువంటి కావాలని మనందరం కూడా చూస్తున్నాం. కీర్తిశేషులు యానాది రెడ్డి దగ్గర నుంచి, కీర్తిశేషులు కొండపనాయుడు దగ్గర నుంచి, పాతాలపల్లి ఎంగళరావు దగ్గర నుంచి ఎంతోమంది కావలిలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రజల కోసం తప్పించారు, ప్రజల కోసం పనిచేశారు. మా దురదృష్టం, మా మిత్రుడు గౌరవనీయులు మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క చరిత్ర వల్ల రాజకీయ నాయకులకి ఒక కళంకం వచ్చింది. రాజకీయ నాయకులన్నా, ఎమ్మెల్యేలన్నా ఏసడించుకునేటువంటి స్థితి కావల్లో వచ్చింది. ప్రజల్లోకి వెళుతుంటే ఎమ్మెల్యే అనగానే ఎందుకయ్యా మీరు దోచుకోవడానికి కానీ అంత నీచంగా చూస్తున్నారు మా ప్రతాప్ రెడ్డి యొక్క నిర్వాహం వల్ల. ఎందుకు ఇంత అవసరమా? ఇంత అవినీతి చేయాల్సినంత అవసరమా? ఇంత దోచుకోవాల్సినంత అవసరమా? ఎందుకు జోలు కట్టుకుంటే ఇంటింటికి పోతే చందాలు ఇస్తారు కదా బతకడానికి. ప్రజల పేరు చెప్పుకొని, పార్టీల పేరు చెప్పుకొని, ప్రజల ముందుకు వచ్చి ఓటేపించుకొని ప్రజల్ని దోచుకుంటూ వాళ్ళ ఆస్తులకు రక్షణ లేదు, ప్రాణాలకు రక్షణ లేదు, పిల్లల జీవితాలకి రక్షణ లేదు, ఆస్తులకు రక్షణ లేదు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేని వ్యక్తిని గెలిపించుకుని తప్పు చేశామయ్యా, తప్పకుండా నిన్ను అఖండమైన మెజార్టీతో గెలిపిస్తామని ఈరోజు ప్రజలు నా మీద చూపిస్తున్నారంటే తట్టుకోలేక మా సోదరుడు చాలా విచిత్రమైన వేషాలు, కమలాసంలో కొన్ని షేళ్లు చూసాం. మా ఊళ్ళో దశావతారంలో నేను కమలాసనం చూసి మహానటుడు అనుకున్నా. ఇతను సినిమాల్లో కానీ పోటీ చేస్తుంటే ఇతను నటనకి అసలు పేరు పెట్టడానికి కూడా ఉండదేమో. ప్రజలకు తెలిసింది నువ్వు కావలిలో బ్రౌన్ షుగర్, హెరాయిన్ని సప్లై చేస్తున్న విషయం ప్రజలకు తెలిసింది. నిన్ను వ్యతిరేకించిన యువకులను నువ్వు చంపించిన వైనం కావలి ప్రజలకు తెలుసు. అన్నీ తెలుసు బ్రదర్. ఎవరిని రౌడీలు పెంచుతున్నారో, ఎవరిని ప్రజలను కొట్టిస్తున్నారో, ఎవరిని ఇబ్బంది పెడుతున్నారో కావలి ప్రజలందరూ తెలుసుకొని ఉన్నారు. తప్పకుండా రేపు జరిగేటువంటి మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో నాకు బుద్ధి చెప్తారు, నీకు బుద్ధి చెప్తారు. ఇంకెందుకు నాయన 40 రోజులు వెయిట్ చేయనాయన. నీ ఓపిక తొందరలో ఉన్నావు నువ్వు బెంగళూరు పోవడానికి. నువ్వు ఎన్ని బెంగళూరులో ఎన్ని రియల్ ఎస్టేట్లు చేసి ఎంత దొంగతనాలు చేసావు బ్రదర్. మంగళగిరిలో నీ ఆస్తులు ఎందుకు కొనలేదు బ్రదర్? ప్రజలు ఎంత డీవియేషన్తో కట్టావు బ్రదర్. నువ్వు ఎన్ని అక్రమాలు చేసి కట్టావు బ్రదర్. 7 ఎకరాలు లేఅవుట్లు వేసావు బ్రదర్. భూమి ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా బ్రదర్. చేసిన అరాచకాలు దొంగగా బట్టి అందరూ నీలాగే కనిపిస్తాడు బ్రదర్. అందరూ నాలాగే ఉండంటే మేము ఉండలేము బ్రదర్. మేము ఒక సిస్టానికి అలవాటు పడ్డాం. మాకు తెలిసిందల్లా సేవ చేయటం, గౌరవంగా బతకడం, గౌరవంగా ఉండటం, చేతైతే సహాయం చేయటం బ్రదర్. నీకెంతసేపు దోచుకోవడం బ్రదర్. నువ్వు నాలాగా నువ్వు మారలేవు, నేను నీలాగా రాలేను. నువ్వు రౌడీలు చేయమంటే చేసేవాడిని కాదు. నువ్వు ఈ చెంపతో కొడతానంటే ఆ చెంప చూపించి కొట్టరు నాయన. కానీ దీనికంటూ పరిణామాలు ఇంకో రకంగా ఉంటే చెప్పే టైపే తప్ప మేము రౌడీలు చేసే టైపు కాదు కదా నాయన. కావలిలో ఉండే తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడైనా ఎవరినైనా కొట్టినట్టు కానీ ఏదైనా చేసినట్టు ఉంటుంది ఎక్కడన్నా ఉందా బ్రదర్? నువ్వు చేసిన అవినీతులన్నీ ఏడ కప్పు పుచ్చుకోవడానికి తెలుగుదేశం నాయకుల మీద లేనిపోని నిందారోపణలు చేసి దానికి నీ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే నీకు కమిషన్ తెచ్చిపెట్టేవాళ్ళు వాళ్ళ చేత నువ్వు మాట్లాడించినంత మాత్రాన్ని ఇక్కడ ఇవ్వు.
ఎవరు చెల్లించే ప్రసక్తి లేదు. అన్నిటికీ మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అందరూ కారిపోతున్నారు కాబట్టి వాళ్ళు టెంప్ట్ చేసి వాళ్ళు వ్యక్తిగతంగా మమ్మల్ని విమర్శిస్తే ఆ విమర్శలకి వాళ్ళ మీద మేము వ్యతిరేక భావన పెంచుకొని వాళ్ళ పార్టీలోకి తీసుకోమని చెప్పి నువ్వు రెచ్చగొడుతున్నావు బ్రదర్. నీ దగ్గర మాట్లాడే ప్రతి ఒక్కరు మా దగ్గర చిత్తాలు రెడీగానే ఉన్నాయి బ్రదర్. అందరు పార్టీలు ఇంకా చేరడానికి ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడుకో. నీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నా దగ్గరకు వస్తున్నాడంటే నీ క్యారెక్టర్ ఏందో నా క్యారెక్టర్ ఏందో నీ దగ్గర ఉన్న మనుషులకే తెలుసు బ్రదర్. నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసావో, ఎన్ని కాలువలు ఆక్రమించావో, ఎన్ని ప్రభుత్వములు దోచుకోవడం మళ్ళా కూడా చెప్తున్నా. తెలుసుకోకపోతే నీకు అంత చదువు లేదు. నీకు ఎంతసేపు ఊళ్ళో ఆస్తుల మీద మమకారం తప్ప వ్యవస్థ మీద ఆలోచన నీకేడుంది. కానీ నీకు కావాలంటే చదువు చెప్తాను. నేను లెక్చరర్ని, బాగా పాఠాలు కూడా బాగా చెప్తాను. ఒకరోజు ట్యూషన్కి వస్తానంటే కూర్చోబెట్టి వ్యవస్థలో ఎన్ని ఉంటాయి, ఏం చేయాలని నీకు నేర్పుతా. ఈ సందర్భంగా కూడా మైనింగ్ యాక్ట్ చెప్తా. నీకు తెలుసుకోవాలంటే మీ ఇంజనీర్లు అందరినీ పిలిపించుకొని ఒకసారి ఇంట్లో కూర్చో. అన్నవరం క్వారీ నుంచి మెటల్ అంతా కూడా ప్రభుత్వం R&D వర్కులకి, ఇరిగేషన్ వర్కులకి, మున్సిపల్ వర్కులకి, జుబుల్దీన్ హార్బర్కి అన్నిటికీ తోలింది గవర్నమెంట్ వర్కులకైనా. కావ్యకృష్ణ ఇంటికి తోలుకోలేదు. తోలిన ప్రతి వర్క్కి సంబంధించిన సేంద్రేజ్ డబ్బులన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ డిడక్ట్ చేసుకుని మైనింగ్ డిపార్ట్మెంట్ కట్టింది నాయన. అంత కట్టిన డబ్బు 29,88,00,000, 28,35,00,000 రూపాయలు మైనింగ్ డిపార్ట్మెంట్కి అన్నవరం క్వారీ కింద కట్టింది నాయన. మేము కట్టాల్సింది 26 కోట్లు. మేము కట్టి ఉండేది 29,38,00,000. రాసి పెట్టుకో. లెక్కలు తెలియకపోతే పిఏని పెట్టుకో, లేదంటే ఒక అకౌంటెంట్ పెట్టుకో, చార్టెడ్ అకౌంటెంట్ పెట్టుకో. నీకు అంత ఓపిక లేదు. ఎక్కడన్నా గ్రావెల్ దొరికితే దగ్గరుండి రైతులు పూట ఎత్తుకోవడానికి సరిపోతుంది. కాబట్టి నువ్వు ఈ లెక్కలు చెక్ చేసుకో. తప్పకుండా నీకు లెక్కలు తెలుస్తుంది. ఇద్దరు కూర్చున్నాం. దానికి కూడా రమ్మన్నా కూడా వస్తాను. నీ తరపున ఒక 10 మందిని పిలిపించు. నా దగ్గర ఒక 5 మందిని పిలిపిస్తా. అందరూ కూర్చొని లెక్కలు తెలుతాను. ఆ లెక్కల్లో నేను కట్టాల్సినట్టుగా చెబితే నీ ముందు నేను కడతా. నాకు ఈ గవర్నమెంట్ బాకీ ఉందని తెలిస్తే నువ్వు కట్టేదానికి సిద్ధంగా ఉండే పనితే చెప్పమని కూడా ఈ సందర్భంగా నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నీ ఛాలెంజ్ రిసీవ్ కానీ నువ్వేమి వచ్చే టైపు కాదు కదా. నీదని వదిలితే తట్టుకోలేను, వదిలితే కొట్టేస్తానంటావు. నువ్వు కొట్టేది లేదు, తిట్టేది లేదు, చేసేది లేదు. నీకు డబ్బు మీద ప్రేమ తప్ప మనుషుల మీద ప్రేమ, వ్యవస్థల మీద గౌరవం, వ్యవస్థల యొక్క ప్రేమ, కావుల మీద ప్రేమ ఉంటే ఇటువంటి మాట్లాటలు, ఇటువంటి వ్యవహారాలు చేస్తా. మనిషిని విమర్శించే ముందు, నా ముందు ఏళ్ళు చూపే ముందు నీ వైపు 4 ఏళ్ళు చూస్తున్నాయి. ఏం కావలి ప్రజలు నిన్నేమి పెద్ద మనిషి అనుకోవడంలే. నీ నగసిక పర్యంతం నీ యొక్క జీవిత చరిత్ర అంతా కావలి ప్రజల దగ్గర ఉంది. నువ్వు ఏం చేస్తున్నావో తెలియదని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు దొంగని ముందు నువ్వే పరిగెత్తి అడిస్తే నేను కూడా దొంగలను పట్టుకోవడానికి పరిగెత్తుతున్నాను కాబట్టి నన్ను అనుమానించాలనుకుంటున్నావేమో. కావలి టౌన్లో ఉన్నటువంటి 80,000 ఓటర్లు, నియోజకవర్గంలో 2,30,000 ఓటర్లు రెడీగా ఉన్నారా నీ దొంగతనాన్ని పట్టించేదానికి. నువ్వు కూడా ఈరోజు దొంగలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అంటే అసలు నిజంగా ప్రెస్ మీట్కి, విలువలకి, మాటకి అసలు నవ్వు వస్తుంది బ్రదర్. నువ్వు చేసే పనులు అంటే నువ్వు మాట్లాడితేనే అది వాస్తవాలు అనుకుంటే అవన్నీ కుదరదు. ప్రజాకోర్టులో, ప్రజాక్షేత్రంలో ప్రజలకు వాస్తవాలు తెలిసినవి. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి పెయిడ్ ఆర్టిస్టుల్ని, లేదంటే పాపం వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక అవసరాల కోసం వచ్చినటువంటి వాళ్ళని అడ్డు పెట్టుకొని రాపించినంత మాత్రాన ఏది జరగదు బ్రదర్. నువ్వు నిద్రలేసి నా గురించి మాట్లాడే ఏకైక ఇష్యూ అన్నవరం క్వారీ నాయన. అరే బాబు, నువ్వు రాజకీయాల్లో పుట్టక ముందు నా క్రషర్ పుట్టింది నాయన. నువ్వు నిన్న వచ్చినాడు నా గురించి మాట్లాడితే, నా వ్యాపారం గురించి మాట్లాడితే, నువ్వు 2009లో కావల్లో అడుగు పెట్టే నాటికే నేను క్రషర్ పెట్టున్నాను ఆయన. లైసెన్స్ లేకుండా నాడు కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం, తర్వాత నీ పార్టీ, ఇన్ని పార్టీలు పరిపాలిస్తే ఇన్ని పార్టీల్లోనూ నా క్రషర్ రన్ అయింది నాయన. నేను ఏదన్నా తప్పులు చేసి ఉంటే ఎక్కడో దగ్గర దొరుకుండేది నాయన. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత, నీకు నాకు విభేదాలు వచ్చిన తర్వాత, నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిర్ణయించుకున్న తర్వాత నీకు వణుకు పుట్టి ఎక్కడో దగ్గర నేను చేసిన దొంగతనాలన్నీ బయటకు వస్తే ఎదుటి వ్యక్తి మీద కూడా ఏదో ఒకటి బుర్ర చల్లాలంటే తన దగ్గర కూడా ఏదో ఒకటి ఉందని చెప్పేదాని కోసం నువ్వు చేసిన కార్యక్రమం నాయన ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిండ్రు నాయన. అంటే మీరు ఏది ఆడితే ఆడటానికి ఏమన్నా ఇదే రాజ్యాంగం అనుకుంటున్నారా, మీ బాబు సొత్తు అనుకుంటున్నారా?
అంటే మీరు ఏది చేస్తే అది ఆడుద్ది అనుకున్నారా? ఇక కావలి ఆర్డీఓను లేదంటే కావలి ఎంఆర్ ఆఫీస్ అనుకుంటున్నా. నువ్వు చెప్పినట్టు అంటానికి అది హైకోర్టు. దాన్ని నువ్వు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన దాన్ని కూడా నువ్వు కామెంట్ చేస్తున్నావు అంటే నువ్వు చదువుకున్నాడువా, లేదంటే సంస్థల మీద లేదా వ్యవస్థల మీద గౌరవం ఉండేవాడువా? ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తున్నా. కోర్టు ఇచ్చిన ఆర్డర్ అన్నిటికంటే పవర్ఫుల్. నువ్వు ఫూలే, అది పవర్ఫుల్. పులిష్గా మాట్లాడితే అంటే దేనికి వచ్చినా లాస్ట్కి అన్నవరం పార్యా. అది నా సొంత గడ్డ. జలదింగ మండలం ఎంపీపీగా పనిచేసిన వ్యక్తిని. అప్పుడు కావలి నియోజకవర్గంలో పార్ట్. నేను స్థానికుని కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు. పాతూరు గడ్డ. కరెక్ట్, నువ్వు పాతూరు బిడ్డే. నువ్వు నిజంగా పాతూరు బిడ్డవైతే, నువ్వు రైతు బిడ్డవే అయితే, రైతుల పాలిట వ్యక్తివైతే, దమ్ముంటే ఇద్దరం డిపాజిట్ చేద్దాం. 5 కోట్లు ఇద్దరం. అధికారులకు పవర్ ఇద్దాం. నీ మనుషులు నా మనుషులు ఆక్రమించిన భూములు తీద్దాం. నీకు ధైర్యం ఉందా? నీకు ఛాలెంజ్ చేస్తున్నా నేను. లేదు నువ్వు ₹1 ఖర్చు పెట్టవల్ల పత్రికాముఖంగా రాయి ఆర్డీ ఎంఆర్ఓకి నేను ఇస్తున్నా 123 ఎకరాల భూముల్ని నీ మనుషులు నువ్వు నీ దొంగలేవట్ల రూపంలో ఆక్రమించావు. సర్వే నెంబర్తో సహా ఇస్తా. మీ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం, ప్రొసీడింగ్స్ ఇచ్చిన ప్రకారం 123 ఎకరాలు. ఈరోజు ఎకరా అంకణం ₹1,00,000 అమ్ముతున్నారు మీరు. ఎకరాకు 450 అంకణాలు, 4.5 కోటి. 123 ఎకరాలు, 600 కోట్ల ఆస్తులు దోచుకున్నావు. నీకు ధైర్యం ఉందా? నువ్వు దొంగతనాలు చేసి నా మీద నువ్వు 7 ఎకరాలు అంటావు. 7 ఎకరాలు కాదరా నాయన, నీకు తెలుసో తెలియకుండా మాట్లాడతావు. 9 ఎకరాలు 47 సెంట్లు, ఒక సర్వే నెంబర్ వచ్చి 12 ఎకరాలు ఆయన స్థాపించి కొన్ని వందల మంది ప్రాణాలకి చనిపోవడానికి కారకుడు నువ్వు. నీ చరిత్రే రక్త చరిత్ర. నువ్వు మనుషుల శవాల మీద నడిచినోడివి. నువ్వు వేదాలు వల్లిస్తే నాయన. నీకు నాతో పోటీ చేసే ధైర్యం ఉండి నిజంగా నీలో చిత్తశుద్ధి ఉంటే నువ్వు ప్రజల్లో మెప్పు పొందు. నువ్వు ఎంతసేపు కృష్ణారెడ్డి అని ఒక ఛానల్ దొరికింది, మహా న్యూస్ ఛానల్. ఆయన నువ్వు ఆ నడింపల్లి దగ్గర 280 ఎకరాలు కొన్నారు. దాంట్లో 2 భాగస్తులు. ఆడ మత్స్యకారులు ఖాళీ చేయటంలే. ఇప్పుడు ఆడ పోద్దు ఆ ఆస్తి. కాబట్టి ఆయన నీకు ఒత్తాసు పలకాల, నువ్వు ఆయనకి సమాచారం పెట్టాలా. అంటే మీరిద్దరు చెప్పగానే కావలి ప్రజలు నమ్మడానికి, కావలి ప్రజలు తెలుగు వాళ్ళు కాదేంటి. నీ భోగవతం అంతా చూశారు. అన్నిటికీ ఆన్సర్లు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నాయన. మనిద్దరం మాట్లాడుకుంటే కంటే కూడా ప్రజలు మాట్లాడేదానికి తాను తొందరలో ఉంది. కాబట్టి 7 కేసులు ఉన్నాయి. నా మీద నువ్వేదో కేసు అన్నావు. నువ్వు కాదు కదా, నీ ముఖ్యమంత్రి కూడా నా మీద కేసు పెట్టలేకపోయాడు. నువ్వు ఏడ్చావు పోయి ముఖ్యమంత్రి దగ్గర. ఒక్క రోజున జైల్లో పెడదామని. ముఖ్యమంత్రి వల్ల కాదు నన్ను జైల్లో పెట్టాను. నీ వల్ల ఏమవుతా? దట్ ఈజ్ నా క్యారెక్టర్. అది నా క్యారెక్టర్, నా స్ట్రెంత్. అది నువ్వేదో తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉన్నావు. నువ్వు 2 రోజులు కాపురం చేయాల వైసీపీలో. ఎక్స్ మినిస్టర్ నారాయణ గారిని పట్టుకొని మీ విజయభాస్కర్ బంధువులు తీసుకుని 2 గంటలు చంద్రబాబు దగ్గర మోకరు వెళ్ళావు పార్టీలో చేర్చుకోమని. నువ్వు మొన్న టికెట్కి ముందు కూడా తెలుగుదేశం టికెట్ ఇస్తే వస్తానని చెప్పి పిచ్చినోడు నువ్వు అన్ని గురించి మాట్లాడేది. నీకు క్రమశిక్షణ తెలీదు, లేదంటే పార్టీలో గౌరవం లేదు. నువ్వేదో చేసుకొని వచ్చేది నువ్వు మమ్మల్ని ఆ విధంగా ఆలోచిస్తే ఎట్ట బ్రదర్. కాబట్టి నీ ఇంటి మూలమే దొంగది. నువ్వు నివసించే స్థలమే గవర్నమెంట్ స్థలం. నువ్వు బతికే అక్రమం. నువ్వు చేసే మాటలే దుర్మార్గాలు. నువ్వు ప్రజల రక్తం పీల్చుకునే ఒక పిశాచివి. నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫిబ్రవరి 4 తేదీ నుంచి కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా, తర్వాత రేపటి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిగా ఈ 2.5 నెలల నుంచి మీరందరూ కూడా కావలి తెలుగుదేశం పార్టీ ఎడల ఈ ప్రాంత అభివృద్ధి కోసం మాకు తోడ్పడినందుకు మీకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, స్వాగతం తెలియజేస్తూ
ఈనాడు నాకు ఇన్ఛార్జి బాధ్యతలు క్యాండిడేట్గా ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం మీతో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 31వ తేదీన కావలిలో స్ట్రీట్ మీటింగ్ నిమిత్తం జంక్షన్లో మీటింగ్ నిమిత్తం కావలికి రావటం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాల మీద, ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయాల మీద రైతులను చైతన్యపరుస్తూ రేపటి జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేయమని ప్రజలని మేల్కొల్పే నిమిత్తం రేపటి ఈ నెల 31వ తేదీన కార్యక్రమం కావల్లో జరుగుతుంది. అందరూ కూడా బాబు గారిని ఆదరించండి, ఆహ్వానించండి, మాకు అన్ని విధాల హెల్ప్ చేయండి అని పత్రికా మిత్రులను, ప్రింట్ మీడియా వారిని అందరినీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా వారిని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం. 2, నేను ఇప్పటి వరకు ప్రజలతో మమేకమవుతూ నాయకులతో ఇంటరాక్షన్ కార్యక్రమాలు, పార్టీలో చేరే వాళ్ళందరినీ చేర్చుకుంటూ ఇప్పటి వరకు మేము జరిగినటువంటి కార్యక్రమాలని ఒక ఎత్తు, ఇక్కడి నుంచి రేపటి రోజు నుంచి నేను ప్రజల ముందుకు వెళుతూ ప్రజలని డోర్ టు డోర్ కలిసి కావలిలో ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించండి, కావలి అభివృద్ధికి తోడ్పడేదానిలో నాతో కలిసి రమ్మని, మీ ఆశీర్వాదంతో నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించమని ప్రతి ఒక్కరిని వేడుకునే నిమిత్తం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలనే ఆలోచనతో రేపటి నుంచి మొట్టమొదటి కావలిలోని నైరుతిలో ఉన్నటువంటి శివాలయం దగ్గర నుంచి 18వ వార్డు, 18 అనేది సెంటిమెంట్ 9 కాబట్టి 18వ వార్డు నుంచి మా తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని నైరుతి నుంచి పైనుంచి కిందకి ప్రారంభిస్తున్నాం. దాన్ని కూడా మీరందరూ కూడా రోజువారీ మా కార్యక్రమాల్లో పాల్గొని మాతో కలిసిమెలిసి కావలి ప్రశాంతమైన వాతావరణం తీర్చిదిద్దే దాంట్లో మాతో నడవండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. మీరు కానీ మేము కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ వంతు మీరు, మా వంతు మేము చేస్తున్నాం. అందరూ కూడా కావలిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి మీరు, మేము అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాలను కూడా జయప్రదం చేయమని, మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.